బిగ్గరగా స్తోత్రం చెబుదామా? మీకు అసలైనటువంటి విషయాలు చెప్పి పంపించకుండా నేను పంపించను మిమ్మల్ని. నేను ఎప్పుడు చెబుతుంటాను, ప్రతి పురుషుల కోడికలో దేవుడు ఒక పురుషుడిని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో సృష్టించాడు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్ చదివినటువంటి వారికి అర్థమవుతుంది. పురుషుడిని దేవుడు తన పోలికతో తన స్వరూపమందు ఆయన తయారు చేసుకున్నారు. వాని నాసికారంధ్రములలో దేవుని ఊపిరిని ఊదాడట. స్త్రీని కలుగు చేయాల్సి వస్తే అతను పక్కటెముకల నుంచి తీసి తయారు చేశాడు. చూడండి, అందుకనే నువ్వు బాగా పటిష్టంగా దున్నపోతులాగా ఉంటావు. నువ్వు నేను ఎముకలు బలం, వాళ్ళు కాస్త బలహీనంగా ఉంటారు. అందుకని మనోడు జాబ్ కంటే అని అలచడు. అటు ఇటుగా రివర్స్ అయితే వాళ్ళే అనేవాళ్ళే. మన అదృష్టం బాగుంది, మనం బలంగా సుడింపబడ్డాం. కానీ దుష్టుడు కన్ను ఎవడి మీద వేసాడంటే మన పురుషుడి మీద వేసాడు. ఆడి మీదగా స్త్రీల మీద కంటే పురుషుడి మీద వేసాడు. అదేంటన్నా, అవ్వ పాపం చేయలేదా? అవ్వేనట్టు కదా ముందు పాపం చేసిందంటే, అవ్వని నిన్ను లాగడానికే వాడు ఆడుకున్నాడు ఫస్ట్. అర్థమవుతుందా? అసలు దృష్టి అవ్వ మీద కాదు, ఆదాం మీద. అవ్వను కొట్టాలని కాదు, ఆదాంగాన్ని కొట్టాలని ఆడి ప్లాను. సరే, ఎట్లా గట్ట తప్పించుకున్నాం అనుకుంటే, ఇప్పుడు మీరు గమనిస్తే సారాయి కనిపెట్టాడు ఎవడో, మందు కనిపెట్టాడు, మద్యం కనిపెట్టాడు ఎవడో. కనిపెట్టాడు. అది పురుషుల కొరక స్త్రీల కొరక? చెప్పండి. మందు పురుషుడి కొరకే. ఇలా కొట్టి, దాని పేరేంటి? ఖైనియా. ఆడి పెదం ఇలా ఉండిపోయింది. అది ఎవరి కొరకు? అమ్మాయిల కొరక, అబ్బాయిల కొరక? గంజాయ్. వాడు సైతాన్ గాడు చూడు ఎన్ని ప్లాన్లు వేస్తాడో. ఖైని, పాన్ బరాకు, జరదా కిల్లి, వేష కొంపలు. ఎవరి కొరకు అబ్బాయి? ఆ కొంపలు కూడా నీ కొరకే. అర్థమవుతుందా? వాడు ఎక్కడికక్కడే ఈ వలలో కాకపోతే ఆ వలలో, ఆ వలలో కాకపోతే ఆ వలలో, ఆ వలలో కాకపోతే ఇంకొకలలో ఎక్కడో చోటు చిక్కించుకోవాలి వాడు నిన్ను. ఎందుకంటే నిన్ను భ్రష్టుడును చెయ్యాలి. నిన్ను దేవుడు నీకు ఎందుకు నిన్ను పుట్టించాడో, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటో, ఆ ఉద్దేశాలు ఏమి నెరవేర్చబడకుండా పోవాలి. దుష్టుని ఆలోచన. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమట తీసి నా కొడుకు చదువుకొని ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటే, లేదా ప్రైవేట్ జాబ్ అయినా మంచి జాబ్ సంపాదించుకుంటే, నాకు కలిగిన కష్టం నా బిడ్డకు రాకూడదని, ఏమండి, తినకో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి ప్రైవేట్ కాలేజీలో చదివించుకొని రాత్రి మొగులు కష్టపడితే, వాడు తీరా వచ్చేసరికి ఆడు రాత్రి మొగుల్లో ఒక అమ్మాయి వల్లో పడిపోయాడు. వేసాడు సాతాన్ గాడు. ఒరే, నిన్ను కష్టపడి చదివిస్తున్నాను రా, ఇప్పుడు ఎందుకురా నీకు ఆ గోల? ఎందుకు నాయన? నీవేదన్నా ఒక జాబ్ వస్తే నిన్ను ప్రయోజకుడు అయిన తర్వాత పెళ్లి సంగతి ఆలోచిస్తానంటే వాడు ఆలోచించడు, వాడు వినడు. ఆ పిల్ల ఫోన్ చేయట్లేదని, ఆ పిల్ల మాట్లాడట్లేదని నీడు మందు తాగుతాడు. అంటే ఇప్పుడు నీ బాధ, తండ్రి దేవుని బాధ ఇప్పుడు నీకు అర్థమైంది. అయ్యో, నా బిడ్డ పట్ల నాకు ఉన్నతమైన ఉద్దేశం ఉంది, ఇంత చదివించుకోగలిగాను, ఇంత కష్టపడుతున్నాను, వాడు గొప్పోడైతే చూడాలనుకుంటున్నాను, కానీ ఈడేంటి ఇలా అయిపోయాడు అని వేదన పడుతున్న తండ్రిని అడిగితే దేవుని బాధ నీకు తెలిసింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ తండ్రిని అడగండి. ఒరే, నీ పిల్లలను చదివించావు కదా, మార్గం తప్పాడంట, ఏంటి నీ కష్టం? హ్యాపీగా ఉన్నామంటే, ఒరే, నా కొడుకు పట్ల నాకు ఎంతో మంచి ఉద్దేశం ఉందో, వాడు నా కొంపారిశాడరా బాబు అని చెప్పి ఏడుస్తాడు ఆ తండ్రి బాధ అడిగితే దేవుని బాధ అర్థమైంది. నీ పట్ల నా పట్ల కూడా దేవునికి అంత గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. మనం తప్పిపోతున్నాం. నేను ఈరోజు 3 మంచి విషయాలు చెప్పాలనుకున్నానండి. నేను ప్రతి పురుషుల కోడికలో మాట్లాడుతూనే ఉన్నా. నాకు అన్నిటికంటే
వర్తమానం చెప్పడానికి కష్టమైన వర్తమానం పురుషుల కొడికే. ప్రతిదీ రికార్డులు అయిపోతున్నాయి కదా. ఏం చెప్పాలి ప్రభువా అని నేను చెప్పాలి. కొన్ని నెలల నుండి దీని గురించి ఆలోచిస్తాను నేను. ఏదో ఒకటి చెప్పేసేది కాదు, పురుషులకి చెప్పాలి. నువ్వేం చెప్పమంటావు? నాకేం తెలుసు, నాకు చదువు సంధి కూడా లేదు. నీ పిల్లలను మీరు నడిపించుకుంటారు. నేను ఏమి చెప్పాలని నేను కారులో వెళ్ళేటప్పుడు, మీటింగులకు వెళ్ళేటప్పుడు ఇది గుర్తొచ్చి గుండెలు ధడీలమంటాయి. ఏం చెప్పాలి వారికి? ఇంతమందిని పిలుస్తాం, వాళ్ళు వస్తారు, దేవుని పిల్లలు. ఏమన్నా మీరు అంత పని పాట లేకుండా వచ్చారా? మేధావులు ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు ఎన్ని పనులు ఉన్నాయో మీకు, ఎంత బిజీగా ఉన్నారో, ఎంత ఛార్జీలు ఖర్చు పెట్టుకొని వచ్చారో, ఎంతంత దూరాల నుండి వచ్చారో. నేనేదో తిక్కల మాటలు, పిచ్చి మాటలు, 4 మాటలు చెప్పేస్తే ఏమండి మీ సమయాన్ని నేను వేస్ట్ చేసినటువంటి వాడు అవుతాను. మీ ఖర్చు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఉండొచ్చు. మీరు అందరూ దూర ప్రాంతాల నుంచి రావడానికి ఛార్జీలకే, ఆయిల్కే బోల్డ్ ఆయిల్ అయ్యి ఉండొచ్చు. నేను దీని అంతటిని దృష్టిలో పెట్టుకొని, ప్రభువా నీ పిల్లలతో మీరు మాట్లాడండి. ఏది 2 మాటలు మాట్లాడినా వారి జీవితం అనేది పని చేయించండి, అది వారికి ఆశీర్వాదకరంగా మారనివ్వండి అని నేను ప్రార్థన పూర్వకంగా వచ్చాను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇదిగో ఈ గ్రౌండ్లో పని జరుగుతుంది. ఇది ఆదివారం. నేను 2 ఆరాధనలు చూసుకున్నాను, ఉదయం 1, మధ్యాహ్నం 1. ఇప్పుడు 3వ ఆరాధన చర్చిలో జరుగుతుంది, పాస్టర్ గారు చూస్తుంది. నేను ఇక్కడికి వచ్చి పనులైనవి అని కూడా చూసుకోవాలా. మా పిల్లలే ఉన్నారు, సేవకులు ఉన్నారు, నా కుమారుడు ఉన్నాడు, పరిచారకులు ఉన్నారు, రాత్రి మగులు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను చూడడానికి కూడా రాలేదు. నా భయం ఏమిటంటే ఇక్కడ పని అయిందా కాదనే భయం కాదు, మీ సంగతి ఏమిటని ఆలోచించి నేను ఒంటరిగా నా గదిలోకి వెళ్ళి నేను ఇప్పుడు దాకా ప్రార్థన చేసుకొని మీ దగ్గరికి వచ్చాను. నేను అర్థమవుతుందా? ఎందుకంటే ఇవన్నీ సిద్ధపరిచిన మీకు కావాల్సిన దేవుని ఉద్దేశాలు మీ హృదయంలో పెట్టకపోతే వేస్ట్ అయిపోయింది, వ్యర్థమైపోయింది. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు కూడా చర్చిలో. అర్థమవుతుంది, కొన్ని 100 మంది స్త్రీలు విజ్ఞాపన చేస్తున్నారు, ప్రభువా ఈ స్థలంలోనికి ఏ వ్యాధిగ్రస్తులు వస్తారో వాళ్ళని బాగు చేయండి, ఏ తాగుబోతు వస్తే వాళ్ళని బాగు చేయండి, ఏ అక్రమ సంబంధంలో ఉన్నారో వారు వస్తే వారిని బాగు చేయమని చర్చిలో ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నారు. 1 సంవత్సరం రోజులు ప్రార్థన జరుగుతుంది చర్చిలో. ప్రతిరోజు 50 మంది ఉపవాసం ఉండి స్త్రీలు ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు 365 రోజులు చర్చిలో ఒక 50 మంది ఉపవాసం ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ దేశము కొరకు, రాష్ట్రము కొరకు విజ్ఞాపన చేస్తారు. అర్థమవుతుంది, మేమేదో సరదాగా ఈ పని చేయటం లేదు. దేవుని మీద ఆధారపడి, దేవుడా మీరే మా దిక్కు, నీ ప్రజలను మీరు బాగు చేసుకుంటావని మేము నమ్మి ఇక్కడికి వచ్చాం. అందుకనే మిమ్మల్ని ప్రభు ఇక్కడికి పిలిచాడు, ఆయన మాట్లాడుతాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం, మీకు అందరికి తెలిసిన వాక్యమే. 1వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నాను, వినండి. అతడు నీటి కాలవ వారున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునిదంతయు సఫలమగును. గమనించాలి, అతడు చేయునిదంతయు సఫలమగును. ఇది స్త్రీలకు కాదు చెప్పింది, పురుషుడికి. అతడు చేసేదంతయు సఫలమవుతుంది. ఎవడు చేసేది సఫలం అవ్వాలి? గమనించాలి. మనకు ఆఫ్టర్ ఇక్కడ ఇచ్చింది 70 సంవత్సరాలు లేదా 80. అతి తక్కువ దినాలు దేవుడు మనల్ని ఇక్కడ ఉంచుతున్నారు ఈ భూమి మీద. దీని తర్వాత వచ్చే జీవితం యుగయుగాలు జీవిస్తుంది, ఈ ఆత్మ నివసిస్తుంది ఇక్కడ. ఆఫ్టర్ 70-80, ఈ 70-80 సంవత్సరాలలో దేవుడు చెప్పినట్లుగాని బ్రతికి మన జీవితాన్ని సక్సెస్ చేసుకుంటే యుగయుగాలు ప్రభుతో ఉంటాం. ఈ 70-80 సంవత్సరాలలోనే మనం తీసుకునే నిర్ణయాలు, మన ప్రవర్తన, మన యొక్క నడవడిక సరిగా లేకపోతే ఆ కుక్క బ్రతికిద్ది, మనం బ్రతుకుతాం. అర్థమవుతుందా?
చాలా హీనంగా తయారైపోయింది జీవితం. ఇప్పుడు అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడంటే సక్సెస్ అవుతాడు అని అర్థం. నీ జీవితం సక్సెస్ అవునప్పుడు నువ్వెవరికి కొరగావు, ఎందుకు పనికిరావు, బ్రతుకుతావు. ఆ ఈగ బ్రతికిద్ది, ఆ చీమ బ్రతికిద్ది, ఆ పురుగు బ్రతికిద్ది, నువ్వు బ్రతుకుతావు. ఆ కుక్క బ్రతికిద్ది, ఆ పంది బ్రతికిద్ది, అవి కూడా బ్రతుకుతాయి, మనం బ్రతుకుతాం. కానీ జీవితం సక్సెస్ అవ్వాలి కదా. అర్థమవుతుందా? ఎలా? ఆత్మీయంగా సక్సెస్ అవ్వాలి, నీ క్యారెక్టర్ ప్రకారముగా సక్సెస్ అవ్వాలి, నీ కుటుంబ పరంగా సక్సెస్ అవ్వాలి, ఆర్థికంగా కూడా సక్సెస్ అవ్వాలి. అదే ఇక్కడ చెప్పాడు, అతడు చేసేదంతా సఫలమవుతుంది. ఎలా? ఆత్మీయంగా అతను ఆత్మరక్షణ విషయంలో సక్సెస్ అవుతాడు. అతడు బుద్ధిమంతుడుగా క్యారెక్టర్ పరంగా ఇతరులకి సత్క్రియలు చేసి అతడు సక్సెస్ అవుతాడు. తనను నమ్ముకున్న కుటుంబం, తన భార్య, తన పిల్లల విషయంలో అతడు సక్సెస్ఫుల్గా కుటుంబాన్ని నడిపిస్తాడు. ఆర్థికంగా కూడా సక్సెస్ అవుతాడు. అతను అడుక్కు తినేవాడిగా ఇంకొకడు చెయ్యి చాపేవాడిగా ఉండడు. ఇలా ఉంచుతుందా తన చెయ్యి? ఎలా ఉంటాడు? హల్లెలూయా చెప్పగలవా? ఎలా మనం అలా ఇన్ని విషయాల్లో దీవించబడగలం? పచ్చంగురం పెట్టుకుంటేనా? చెప్పరంటయా? తూర్పు తిరిగిన వాకిలు ఉన్నటువంటి ఇంట్లో ఉంటేనంటారా? ఇంత చదువుకొని కూడా బుర్ర తక్కువ ఆలోచనలు చేస్తున్నారు. తూర్పు వాకిలు బాగా కలిసి వచ్చిందంట కదా. అసలు నీకు బుర్ర పని చేస్తుందా? ఒకప్పుడు చదువు సంధి లేనటువంటి వారు భూమి బల్లకట్టుగా ఉంది, భూమి స్థిరంగా ఉన్నప్పుడు దాన్ని నమ్మారు. భూమి గుండ్రంగా తిరుగుతుందనుకున్నప్పుడు కూడా నమ్ముతున్నావంటే నీ అంత పిచ్చోడు ఇంకొకడు ఉన్నాడా అంటున్నాను నేను. అర్థమవుతుందా? పొద్దున పూట తూర్పు ఉందనుకో వాకిలి, సాయంత్రానికి ఎట్టొచ్చిందయ్యా? నీకు తెలియని దిక్కుకెళ్ళింది అది. ఈడనుకుంటాడు నాది తూర్పు వాకిలి కనుక సూపర్ కలిసి వచ్చింది అనుకుంటారు. చివరికి పాస్టర్ గారులు కూడా అలా తయారవుతుంటే సిగ్గుపోతుంది సమాజంలో. పాస్టర్ గారులు కూడా సిద్ధాంతిని తీసుకొని వచ్చి ఇల్లు కడుతుంటే అసలు వీడు ఎందుకు సేవకుడు అయ్యాడో అర్థం కావట్లేదు నాకు. ఇంతవరకు ఏమనుకోవద్దు, క్షమించండి. ఎవరైనా ఉంటే క్షమించడం కంటే మారితే బెస్ట్. స్తోత్రం చెప్పాలి. నీవే భవిష్యత్తును గురించి చెప్పగలిగిన శక్తిమంతుడు అయి ఉండి దేవుడు నీకు అధికారం ఇస్తే ఒక సిద్ధాంతిని తీసుకొని వచ్చి పాస్టర్ గారి ఇంటికి పునాది ఇటు పెట్టొచ్చా? సిద్ధాంతి గారు ఇటు తిరగొచ్చా అంటుంటే ఆ నీళ్ళు లేని బావిలో దూకి చావు, పేడ ఎరగడైపోయింది. విశ్వాసులంటే ఏదో క్షమిస్తాం, ఏమనుకోదన్నా, క్షమించండి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మారతారని చెబుతున్నాను అంతే. సరే, నేనున్న ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఒకసారి నేనున్న ఇల్లు ఏమైనా సిద్ధాంతంగా ఉందని చూడండి ఒకసారి. నా ఇల్లు ఆగ్నేయం ఇలా ఉంటుంది, ఈశాన్యం ఇలా ఉంటుంది. అర్థమవుతుంది? ఎందుకంటే క్రాస్ మొక్క. ఈశాన్యం వచ్చేసరికి బాగా క్రాస్ అయిపోయింది. ఆ ఇల్లు అంత ఎలడుపుంటే ఇక్కడికి వచ్చి ఎంత ఉంటుంది? అదంతా ఎక్కడ ఏమీ లేకుండా స్లాబ్ వేసాను 2017లోనే. అందులో రూములు కట్టుకొని క్రాస్ మొక్కలు, చిన్న మొక్కలు, బుల్లి మొక్కలు తయారు చేసుకొని అందులో ఉంటున్నాం. సూపర్గా ఉన్నాం. స్తోత్రం చెప్పు ఒకసారి. అర్థమవుతుందా? 2017లో అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? అవి ఒక 3, ఈ ఒక 3, 6 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నాం. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని నేను శకునము చూసి తెలుసుకున్నాను అన్నాడు. ఇప్పుడు చూడు 31లో అతను ఏమన్నాడు? నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. గమనించాలి. ఇంకొక మాట కూడా చదువు అబ్బాయి. 39వ అధ్యాయం 3వ వాక్యం, అదే ఆదికాండం. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేయునదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు
అతని యజమానుడు చూశాను వినాలి. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటూ వస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా దీవించబడ్డాడు అంటే ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడని వారు గ్రహించారు, అన్ని జనులు గ్రహించారు. ఇప్పుడు గమనించండి, మీకు దేవుడు తోడై ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుడు తోడుంటే నువ్వు సఫలమవుతావు, విఫలమవ్వవు, అన్నిటిలో సక్సెస్ అవుతావు. ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండాలంటే నేనేం చేయాలన్నా? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళి పట్టుకోవాలి దేవుణ్ణి? ఎలా పట్టుకోవాలి అని అనుకుంటున్నావేమో. దేవుడు ఒకప్పుడు మనుషులకు చాలా దూరంగా ఉన్నాడట. ఇప్పుడు తవులులాడి మనను కనుగొననేమోనని మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. కాకపోతే మనమే ఆయన చూడలేకపోతున్నాం. మీకు అర్థమవుతుందా? ఎందుకు చూడలేకపోతున్నామంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినందున ఈ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేసినందున దేవుడు వారికి కనిపించకుండా పోయాడు. కానీ ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. మనతోనే ఉన్నాడు. నువ్వు కనుగొనాలి. ఎందుకు నువ్వు ఆయన కనుగొనలేకపోతున్నావు? ఎందుకు ఆయన చూడలేకపోతున్నావు? ఎందుకు? కారణం ఏమిటి? పాస్టర్ గారు, నా కళ్ళు బాగానే కనిపిస్తాయి, ఈ మధ్యకాలంలో కొంచెం మసకలు వస్తే నేను కొంచెం ఏదో ఒక 1.5 ఎంతో ఉంటే ఆ మసకలు చూపించుకున్నాను, బాగానే ఉన్నాయి, నాకు బాగానే క్లియర్గా కనపడి దేవుడు కనపడలేదు అని అనుకోమాక. దేవుడు కనపడకపోవడానికి కారణం ఒక మాట. ఆదికాండములోనే 3వ అధ్యాయము 8వ వాక్యములో ఒక మాటను చూడండి త్వరగా. అమ్మా, చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనిరి. వినాలి జాగ్రత్తగా. దేవుని మాట ఉంది. దేవుడు వారి మధ్యలోనే ఉన్నారు, వారి దగ్గరే ఉన్నాడు, వారికి సమీపంగా ఉన్నాడు. వారు మాత్రం దూరం అయిపోయారు, జరిగిపోతున్నారు. కారణం ఏమిటి చెప్పండి? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? దేవుడు వారికి తోడు రావడానికి, దేవుడు వారి మధ్యలో ఉండడానికి, వారితో ఉండడానికి, వారితో మాట్లాడడానికి, వారితో కాపురం చేయడానికి, వారి ఇంట్లో నివసించడానికి వస్తే వీళ్ళు ఎందుకు దూరం అయిపోయారు? అక్కడే ఉన్నారు కదా. ఎందుకు దూరం అయ్యారంటే వారి మనస్సాక్షి దేవునికి దూరం చేస్తుంది. ఎందుకంటే దేవుని మాట వినవలసినటువంటి మానవుడు సాతాను మాటకు లోబడిపోయాడు, దాన్ని నమ్మాడు. దేవుని వాక్యాన్ని నమ్మవలసిన వాడు సాతాను యొక్క అబద్ధ బోధన నమ్మాడు. నువ్వు ఈ పండు తింటే చనిపోతావు అని దేవుడు చెబితే సాతానుడు వచ్చి నువ్వు చావనే చావు, తిని చూడు అని చెబితే ఆడి మాట నమ్మారు. అప్పుడు భయము, అప్పుడే ప్రయాస, అప్పుడే సిగ్గు, అప్పుడే దరిద్రం, అప్పుడే రోగం, అప్పుడే శాపాన్ని అనుభవించవలసి వచ్చింది. ఈరోజు నువ్వు సత్యము నీకు అసత్యంగా చూపిస్తాడు సాతానుడు, అసత్యాన్ని సత్యంగా చూపిస్తాడు. నిజమైనటువంటి భక్తి చూడండి, మీరు కావాలంటే ఈ నిజమైన వాక్యం మీకు టేస్ట్ అనిపించదు, ఆరోగ్యకరమైన ఫుడ్ మీకు టేస్ట్ అనిపించదు, అనారోగ్యం కలిగించేది భలే టేస్ట్గా ఉంటుంది. అమ్మండిన పప్పుచారు, అమ్మండిన అన్నం టేస్ట్ అనిపించదు. మీరు బయటికి వెళ్ళి ఆ దుమ్ము ధూళి కలిపినటువంటి ఫ్రైడ్ రైస్ కొట్టి 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 అది ఇది వేసేస్తే ఫుడ్ పాయిజన్ అయినా నోటికి భలే రుచిగా ఉంటుంది. అవునా కాదా? చెప్పరేంటయ్యా? అలాగుని దేవుని వాక్యమునకు వారు దూరమై, సత్యానికి దూరమై వారు దాగుకొనినందున వారంతటకు వారే దేవునికి దూరమయ్యారు, కానీ దేవుడు వారికి దూరం అవ్వలేదు. అవునా కాదా? ఇంకొక మాట చెబుతాను. చిన్న కుమారుడు ఉన్నాడు. ఆడ ఆస్తిని తండ్రి దగ్గర అడిగి వాడికి రావాల్సిన వాటా తీసుకున్నాడు. వాడు దూరదేశమునికి వెళ్ళిపోయాడట. ఆస్తి ఎప్పుడైతే వచ్చిందో
అంటే ఆరోగ్యం. ఆస్తి అంటే పాస్టర్ గారు నాకేం ఆస్తి ఉందండి, నేనేం దూరం వెళ్తానండి. దేవుడిచ్చిన ఆస్తి ఎంత అద్భుతమైన ఆస్తి చూడండి, మీరు ఆలోచించండి. ఒక 22-23 సంవత్సరాల కుర్రాడు అడుక్కుంటున్నాడట, అడుక్కు తింటున్నాడు. ఒక పెద్ద ఆయన, ఒక తలనరిసినటువంటి మేధావి ఆయన దగ్గరికి వచ్చి, బాబు ధర్మం చేయండి నాయన అన్నాడంట. అరే ఎందుకు అడుక్కుంటున్నావు, ఏం లేదా నీ దగ్గర అన్నాడు. నా దగ్గర ఏముంది స్వామి అన్నాడు. ఒరే దేవుడిచ్చిన సంపద నీకు చాలా ఉందిరా, నువ్వెందుకు అడుక్కున్నావు పిచ్చోడు అన్నాడట. ఏందంటే దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు, నాకేముందంటే అడుక్కుంటే తప్ప అన్నాడు. సరే పని చేస్తావా, దేవుడు నీకేమి ఇవ్వలేదన్నావు కదా, ఒక కిడ్నీ ఎవరా, 4 లక్షలు ఇస్తాను అన్నాడట. అమ్మో కిడ్నీయా, నేనేమని అన్నాడు. 5 ఇస్తానులే. నేనేమన్నా 10 లక్షలు ఇస్తాను రా, దాని కొరకు ఒక్క కిడ్నీ దొరికితే బాగుండు బ్రతుకుతాం అనుకున్నటువంటి వారు అన్నాడు. నేనేమన్నాడు. కిడ్నీ నేను 10 లక్షలు ఇస్తానంటే ఏమన్నావురా, 2 కిడ్నీలు ఎంతరా, 10 20 లక్షలు. గుండెకి ఎంత బేరం పెడతావు, నీ గుండె ఇస్తాను అంటే అర్జెంటుగా నీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లయితే 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చాడు కూడా ఉన్నాడు. ఒక 100 కోట్లు ఉన్నాడు, గుండె చెడిపోతే గుండె మార్చాలనుకుంటే 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కోడండి పాస్టర్ గారు. 1 కోటి రూపాయలు ఇస్తానురా. అసలు నీ మెదడో దాన్ని ఎంత ఖరీదు కట్టాలిరా, నీ లివరో, అసలు నీ అవయవాలు. ఒక్క పన్ను పోతే ఒక ఆయన చెప్పాడు ఎంత అయిందంటే, అయ్యా పళ్ళకి 5 లక్షలు ఖర్చు పెట్టాను అన్నాడు ఒక ఆయన. పళ్ళకి 5 లక్షలు పెట్టాడంట, రిటైర్డ్ అయిన డబ్బులని దానికే పోయినాయి. ఒకడు అంటాడు, ఏంది బ్రదరు ఆ మధ్య నీకు జుట్టు ఏమి లేదు కదా, ఇప్పుడు బట్ట పూర్తిగా నున్నగా ఉండేది ఏంటంటే ఏరే దేశం వెళ్ళి నాటించుకొని వచ్చారండి, వాటికే 10 లక్షలు పోయినాయి అన్నాడు జుట్టు నాటించుకోవడానికి. అసలు నీ జుట్టుకి ఎంత ఖరీదు ఒకసారి మీరు ఆలోచించండి, నీ పంటికి ఎంత ఖరీదు. ఈ ఆస్తి అంతా ఎవడిచ్చాడు, మీ జేజీ ఇచ్చాడా, దేవుడిచ్చాడా? ఏమనుకోవద్దు, ఎవరిచ్చాడు? మా జేజీ అంటే తెలుసా, తాత, మా నాన్న వల్ల నానిచ్చాడు, దేవుడిచ్చాడు. ఎవడబ్బ సొమ్మండిది. ఇది తీసుకొని, ఈ ఆస్తిని తీసుకొని వేశ్యలతో వెళ్తాడు, ఇదే ఆస్తిని ఉపయోగించి ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. చివరికి భ్రష్టుడైపోయాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, పరువు లేదు, మర్యాద లేదు, భ్రష్టుడైపోయాడు. ప్రియులారా మీరు గమనించాలి. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. దేవునికి దూరమైనటువంటి వీరందరూ చనిపోయారు. దేవునికి దగ్గరైన యోసేపు బాగుపడ్డాడు, దేవునికి దగ్గరైనటువంటి మోషే దీవించబడ్డాడు, చరిత్రలో గొప్ప ఆశీర్వాదకరంగా బ్రతికాడు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితం, నీ ఆధ్యాత్మికమైన జీవితం కానివ్వండి, లేదా నీవు అన్ని విషయాల్లో కూడా జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి. ఎలా నేను కనుగొనగలను పాస్టర్ గారు, ఆ దేవుడిని ఎలా కనుగొనగలనంటే నేను 2 విషయాలు చెబుతాను. ఒకటి, సువార్త నమ్ముట ద్వారా. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి వాగ్దాన వారసత్వంలో నీవు కూడా అదే వారసుడు అవుతావు. స్తోత్రం చెప్పాలి. ఇది చాలా వెర్రితనంగా ఉంటుంది. సువార్త నమ్మడం అంటే వెర్రితనం. కేవలం నమ్మకం ద్వారా నేను అంత గొప్పవాడిని అయిపోతానా అంటే అవుతావు. విశ్వాసం ఉంచడం ద్వారా అవుతావు. దేవుని నమ్మకం ఉంచడం దేని మందు? సువార్త. సువార్త అనగా పరమాత్ముడైనటువంటి దేవుడు నా పాపముల నిమిత్తమై తన పాప శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చి తన పాపమందు మన పాపమునకు శిక్ష ఆయన శరీరమందు విధించుకున్నాడట. చేసింది మనం, శిక్ష విధించుకుంది ఆయన. అదే శిలువ మరణం, అదే శిలువలో చేసిన త్యాగం, అదే ఆ యజ్ఞం. ఆ యజ్ఞమునందు విశ్వాసం ఉంచాలి. కానీ లోకానికి అది వెర్రితనంగా ఉంది. ఆ వెర్రితనమే
దేవుని పిల్లలకు శక్తి, అభిషేకం, రక్షణ. హల్లెలూయా చెప్పగలరా? దీన్ని నమ్మో. దీన్ని ఎందుకు నమ్ముతావు? దీన్ని ఎందుకు నమ్ముతావు? నమ్మకూడని వాటిని నమ్ముతావు. సువార్త నమ్మాలి. మరి నువ్వు నమ్మితే ఏం చేస్తావు? నిజంగా నీకు నమ్మకం వస్తే నువ్వు పాపివని గ్రహించి పశ్చాత్తాపడతావు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడినావో, నువ్వు ఎంతటి పాపివైనా ఆ చిన్న కుమారుని ఎలాగూ దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో అంత చక్కగా ముద్దు పెట్టుకుంటాడు ఆయన. స్తోత్రం చెప్పగలం. మీలో చాలామంది అనుకోవచ్చు, ఇంత దుర్మార్గుడన్న నేను, చాలా భ్రష్టుడిని నేను, మీకు తెలియదు, నా బోటోని కూడా క్షమిస్తాడా? నిన్ను చంపడు. నీ మీద ఆయన ప్రేమ ఇంకా తగ్గల. అసలు ఒక మాట చెప్పనా, నా మీద ఉన్న ప్రేమ కంటే దేవుడికి నీ మీద ఎక్కువైన ప్రేమ ఉంది. నిజమిది. నేను మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్పలేదు. ఎందుకంటే నేను చస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతాను, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా అక్రమ సంబంధంలో ఉన్నావు, ఇంకా నువ్వు పాపములో ఉన్నావు, ఇంకా నువ్వు తాగుడుకు బానిసయ్యావు, ఇంకా వ్యభిచారములో ఉన్నావు. నా బోటోడు కూడా ఎలా పనికొస్తాడు దేవుడి కంటే? నువ్వు ఒక్క అడుగు వాటికి దూరమై దేవునికి దగ్గరైతే నిన్ను ఆయన కౌగిలించుకుంటాడు. చూడండి, మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యములో ఏముందంటే, తన కుమారుని సహవాసమునకు దేవుడు మిమ్మలను పిలిచెను అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఎవరి కొరకు పిలిచాడు? తన కుమారుని సహవాసానికి దేవుడు నిన్ను పిలిచాడట. దేవుడితో సహవాసం చేస్తావా? దేవునికి దగ్గర అవుతావా? నీ జీవితం సక్సెస్ అయినట్టే. నేను అనుభవంతోనే చెబుతున్నానండి. నేను ఫస్ట్ పరిశుద్ధుడిని కాదు. నా బాల్యంలో నేను ఎలా ఉన్నానో, నా బాల్యం నుండి నా తలంపులు చెడిపోయినాయి, నా ఊహలు చెడిపోయినాయి, నా క్రియలు చెడిపోయినాయి. ఆ దరిద్రమే నా జీవితానికి, నష్టానికి, శాపానికి కారణమేమో కానీ చివరికి అప్పులైపోయి మనశ్శాంతి లేకుండా చచ్చిపోదాం అనుకున్నాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి మందు తాగదాం అనుకున్న రాత్రి ప్రభు నాతో మాట్లాడి నన్ను బ్రతికించాడు. నా జీవితాన్ని, ఈ చిన్న జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టుకున్నాను. నా ప్రభు నన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాడే కానీ నిష్ప్రయోజనకరంగా నేను లేను. నేను ప్రయోజనకరంగానే ఉన్నాను కానీ నిష్ప్రయోజకుడును కాదు. నాకంటే నువ్వు చాలా మంచివాడివి, నాకంటే నువ్వు చాలా చదువుకున్నటువంటి వాడివి, నాకంటే నువ్వు మంచి బుద్ధిమంతుడివే. కానీ లోతుకెళ్ళే కొలది ఇంకా భ్రష్టత్వం దిగిపోయేదానికంటే నువ్వు ఒక్కసారి సిలువ దగ్గరికి వస్తే, దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితం సక్సెస్ అవుతుంది. ఇచ్చి చూస్తావా? దేవునికి నీ జీవితాన్ని ఇచ్చి చూస్తావా అంటారు. నేను కుదరదా? తీరిక లేదా? నీ ఇష్టం. ఈ రాత్రి ఆ చిన్న కుమారుడు వచ్చినట్టుగా రాగలిగితే, తండ్రి నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానన్నట్లు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మరలా తిరిగి నిలబెడతాడు సమాజంలో. నువ్వు సిగ్గుపడవు. నా మాటను దేవునితో సహవాసం చేస్తావా? దేవునితో చేయగలుగుతావా? ఈ రాత్రి దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటావా? ప్రభువా, నేను నీతో ఈ రోజు నుంచి నీ బిడ్డగా బ్రతుకుతాను, నీ సహవాసంలో ఉంటాను. అప్పుడు నీ జీవితం సక్సెస్ అవుతుంది. ఒకసారి హల్లెలూయా చెప్పగలవా? ఇంకొక విషయాన్ని త్వరగా చెప్పేస్తాను. చెప్పమంటారా? అసలైన దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు. హల్లెలూయా. కుటుంబము లేనివాడు చేతులు ఎత్తండి. ఇక్కడ ఎవరైనా కుటుంబం లేనిటువంటి వారు. నాకే కుటుంబం లేదు, నేను గూడు చెదిరిన పక్షిని, ఒంటరిగాన్ని, ఆ గాంధీ పార్కు దగ్గర ఒక ముద్ద అన్నం తిని పడుకొని మళ్ళీ పొద్దున లేచి క్యారేజ్ ఎటో వెళ్తున్నాను అన్నటువంటి వారు ఎవరంటే చేతులు ఎత్తండి. ఓ, ఇప్పుడు కూటమైపోగానే ఎక్కడికి వెళ్తావు? గాంధీ పార్క్కి వెళ్తావా? కూటమైపోగానే ఎక్కడికి వెళ్తావు? రోడ్డు పక్కన అరుగు మీద పడుకుంటావా? అన్నా కూటమైపోగాలని ఏంటన్నా మాటలు? నేను కూటమైపోగానే మా ఇంటికి వెళ్తాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఓ, అందరికి ఇల్లు ఉన్నాయి, స్తోత్రం చెప్పగలరు. ఈ వంకతో ఈ రాత్రి ఇంకొక ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్న వెళ్ళవు కదా.
పొద్దుపోయిందే, రాత్రి కోటం పొద్దుపోయింది. వాడు ఇక్కడికి వచ్చి కూడా ఇడిచిపెట్టాడండి. ఈ వంకతో కూడా ఏరే ఇంటికి వెళ్ళి ఆడబడుకొని పొద్దున్న వెళ్తాడు. మరలా ఏంటంటే కోటం, పురుషుల కోటం. ఈ చింతామణి నాటకాలు యేసుప్రభుకు తెలుసు బాబు, ఏమనుకోవద్దే. ఈ నాటకాలు మారవయ్యా. అదే పశ్చాత్తాపడితే నాటకాలు మానేస్తాం. రియల్ జీవితంలోనికి, ఒరిజినల్ జీవితంలోనికి వస్తే అసలు నీ లైఫ్ మారిపోయింది అంతే. హల్లెలూయా. రే అబ్బాయి, తమ్ముడు, నాన్న కూర్చోనమ్మా. ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఎవరు లేవలేదు, నువ్వు అక్కడే లేసావయ్యా. ఓ అరే, అంత ఇరుగ్గా ఉందా? ఇరుగ్గానే కూర్చున్నారు. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? ఇంకొకసారి చెప్పు. ఇప్పుడు అందరు ఇంటికి వెళ్తామని చేతులు ఎత్తారు. అబ్బా, ఇంటిని తలుసుకుంటే ఎంత బాగుంటుందండి. ఇంటికి వెళ్ళగానే చక్కగా మనం వెళ్ళేసరికి పక్కేసి ఉంటుంది, చక్కగా ఫ్యాన్ వేసుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకా అవసరమైతే పురుషుడు కొడుకు వెళ్ళాను, నాకు అన్నం అయిపోయినట్టుంది అని అంటే అప్పటికప్పుడు లేచి నీ భార్య మీ అమ్మ అంత ముద్ద అన్నం పెడతారు. లేదు వాళ్ళు లేవకపోయినా నువ్వే వెళ్ళి ఏదో ఊడ్చుకొని తినేస్తావు. ఎంత చక్కటి ఇల్లు అండి, ఎంత అద్భుతమైన ఇల్లు అండి. అదేనండి దేవుడిచ్చిన కుటుంబం. ఈ భూమి మీద మనకు ఆశ్రయపురం ఏదైనా ఉందంటే కుటుంబం అండి. దాని విలువ నీకు తెలియాలి ఫస్ట్. దానికి నువ్వు ఇవ్వాల్సిన విలువ ఇవ్వటంలా, దాని విలువ గ్రహించటంలా. కుటుంబాన్ని ఒక నరకంలాగా తయారు చేసుకుంటున్నావు. నువ్వు నీ చేతులతో నేను పాడు చేస్తున్నావు కుటుంబాన్ని. సాములోరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 11-13 వాక్యాల వరకు చదువు. మీరు ఏ పట్టణములోనైనా, ఏ గ్రామములోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం మీ మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఆ ఊర్లో, ఆ పట్టణంలో ఎవడు యోగ్యుడో విచారణ చెయ్యండి. వాడు యోగ్యుడైతే వాడి కుటుంబము కూడా యోగ్యంగానే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఆడు యోగ్యుడైతే వాడి కుటుంబం కూడా యోగ్యంగానే ఉంటుంది. ఆడు భ్రష్టుడైతే ఆ కుటుంబం కూడా భ్రష్టత్వములో దిగజారిపోయింది. నీ మీదే ఆధారపడి ఉంది సహోదరుడా. కుటుంబం నీ మీద ఆధారపడింది. నువ్వు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం యోగ్యమైన కుటుంబంగా మారుతుంది. నువ్వు ఎప్పుడైతే మార్గం తప్పావో నీ కుటుంబం కూడా అయోగ్యంగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదానికి నోసుకోలేదు నీ కుటుంబం. ఏం చేయాలి? నా కుటుంబం యోగ్యమైనదిగా ఉండాలంటే కుటుంబము ఎక్కడ ప్రారంభమవుతుందంటే, ఆదాము పక్కలో నుంచి ఒక ఎముకను తీసి భార్యనిచ్చాడు. అక్కడ నుండి వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. కుటుంబం స్టార్ట్ అయిపోయింది. కొట్టు చప్పట్లో. నువ్వు నీ ఇంట్లో ఒక ఆదాము అనుకుందాం, నువ్వు ఒంటరిగాడివి, ఇంకా పెళ్లి కాల, నీకు ఒక భార్యనిచ్చారు. ఏమైంది నీకు? కుటుంబం. అమ్మా నాన్న వీళ్ళందరూ పక్కన పెడదాం. నీ భార్య రాగా నువ్వేమవుతావు? కుటుంబం అయిపోయావు. ఇప్పుడు నువ్వు ఒక నాయకుడు అయ్యావు, ఒక యజమానుడు అయ్యావు ఇంటికి. నువ్వెక్కడికెళ్ళైనా బ్రతకగలవు. అప్పుడు దాకా నువ్వు ఎక్కడికి వెళ్ళి బ్రతకలేవు. నీకు ఇల్లు ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. భార్య వచ్చిన వెంటనే నువ్వు బ్యాచిలరా ఫ్యామిలీనా అని అడుగుతారు. నువ్వు బ్యాచిలర్ అని అంటావు, నిండు వందనాలు ఇల్లు ఇవ్వమంటారు. ఒకటి మాట. అదే పక్కన భార్య ఉంటే, హలో బాబు రండి, అంకుల్ లోపల ఉన్నాడు, అద్దె ఎంతైనా పర్వాలేదు ఉండండి అంటుంది. నీ భార్యను చూస్తే, నిన్ను చూశారనుకో, అర్థమవుతుందా? భార్య వచ్చిన వెంటనే నీ విలువే మారిపోయింది. స్తోత్రం చెప్పాలి. అసలు నీ మీద ఉన్న అపోహాలన్నీ పోతాయి. సుధీరో
నీకు తెలియదే ఉంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అందుకని మా అయ్యగారులు కూడా చెబుతున్నాను, భార్య లేకుండా కొంపల మట్టుకు వెళ్ళమాకండి అయ్యా బాబు అని. స్తోత్రం చెప్పాలి ఒకసారి. వందనాలు. ఏమనుకోవద్దు బ్రదరు. స్తోత్రం భార్య అన్న ఉండాలి, పక్కన బెదర్ అయినా ఉండాలి. భార్యను తీసుకెళ్ళడు, బెదరని తీసుకెళ్ళడు. ఒంటరి పక్షి, ఒంటరి పక్షి. ఒంటరిగా వెళితే దయ్యాలు పడతాయండి. ఏమనుకోవద్దు. స్తోత్రం చెప్పగలరా? కనీసం ఇద్దరు సహోదరులని తీసుకొని వెళ్ళాలిగా. పాస్టర్ గారు అనేవాడు, ఏమండి నేను ఏలియా గారు ఇన్నిసార్లు వచ్చాడు, ఒక్కసారి కూడా ఒంటరిగా రాలేదు. నేను కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే నన్ను ఒంటరిగా పట్టుకోండి, గుంటూరులో కానీ ఇంకెక్కడైనా కానీ ఏ ఊర్లోనైనా. స్తోత్రం. దమ్ముంటే నాకు తోడుగా ఇంకొకరు లేకుండా పట్టుకోండి అంటాను. స్తోత్రం చెప్పాలి. నన్ను ఏ ఊరైనా పిలవండి, నేను ఒంటరిగా రాను. నాకు తోడు ఒక్కడైనా ఉండాలి, ఒక్కడి కంటే ఎక్కువ మంది ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వెళ్ళను. భయమా పాస్టర్ గారు? అవ్వని ఎప్పుడు మోసం చేసాడాడు? ఇంకొకడు ఉంటే ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వద్దులు అనుకుంటాడు. అర్థమవుతుందా? ఒంటరిగా ఉన్నటువంటి వాడిని కొట్టేస్తాడాడు. జాగ్రత్త. ఎలా కొడతాడు పాస్టర్ గారు? పెరంగి ఏమన్నా మోగిస్తాడా? కాదు, ఆడి చేతిలో ఉన్న పెరంగి ఏ అమ్మాయో. అయిపోతావు బిడ్డ, ఏమనుకోవద్దు. స్తోత్రం చెప్పు ఒకసారి. మీకు కాదులే, ఇప్పుడు చెప్తాను వినండి. పేతురు రాసిన పత్రికలో ఎలా ఈ కాపురాన్ని నిలబెట్టుకోవాలో చెప్పాడు. 3:7, 3వ అధ్యాయం 7వ వాక్యం, మొదటి పత్రిక. అటువలనే పురుషులు కూడా. అబ్బాయి చదువుతున్న మీకు అర్థమవుతుందా? పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువైన బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు, మీ అభివృద్ధికి మీ ఆశీర్వాదానికి అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేసుకోండి మర్యాదగా. స్తోత్రం చెప్పాలి. మన పాస్టర్ గారు చాలామంది మీకు బోధించే బోధ ఏమిటంటే, ఎక్కడ చూసిన జ్ఞానమంతురాలు తన ఇల్లుని కట్టును, 3 రాళ్ళు తన చేతులతో దాన్ని పెరికి వేయను అనగానే మీలో మనలు చాలామంది భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు మూర్ఖురాలువా, నువ్వు జ్ఞానమంతురాలతో ఇల్లు కట్టుకుంటావు అంటాడు. అది పాత నిబంధన నానా. పాత నిబంధనలో సొలొమోను చెప్పాడు, జ్ఞానమంతురాలు తన ఇల్లును కట్టు. స్వార్థపరుడు ఎవరో? సొలొమోను స్వార్థంతో చెప్పాడు ఈ విషయాన్ని. 1000 మంది భార్యల్లో 700 మంది భార్యలు, 300 మంది ఉంచుకుంటే ఎవర్రా జ్ఞానం? ఎవడ కట్టాలా ఇల్లు? ఆ 1000 మంది కలిసి చేపల కూర వండితే ఏమైంది అంటారు? ఈరోజు నిలబెట్టి చచ్చోడే. 1000 మంది కలిసి కానీ కూర వండితే చచ్చి ఊరుకుండేవాడే. రాజు కాబట్టి సరిపోయింది. తీసి పక్కన పెట్టి ఆయన సంగతే. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆయన కుటుంబాన్ని గురించి మనకేం నేర్పిస్తాడు సొలొమోను? ఏమనుకోవద్దు. అంతమందిని చేసుకున్నాడు, మనకేం నేర్పిస్తాడు? కుటుంబాన్ని గురించి నేర్పిస్తాడా? అలా నేర్చుకోవాలి. అనుభవం రావాలంటే మీరు కూడా 5-6 చేసుకోవాలా? ఏకపత్ని పురుషుడైనటువంటి పేతురు చెబుతున్నాడు, జ్ఞానముతో మీ జీవమనే కృపావరములో పాలివారై ఉంది భార్య. పాలివాడంటే తెలుసా? అబ్బో, మా వాళ్ళందరికి బాగా తెలుసు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వీళ్ళకి చాలా బాగా తెలుసు. ఏదయ్యా బాబు? అస్సలు ఇప్పుడు వివరించలేను నేను. స్తోత్రం చెప్పు ఒకసారి. 2 చేతులు చెప్పగలరా? పాలిగట్ట బానిస. పాలివాడంటే ఇప్పుడు నువ్వు రారా, ఈడు నా తమ్ముడు, ఈడు నా పాలివాడు అంటే మా నాన్నకున్న ఆస్తిలో
₹2 మా నాన్నకుంటే ₹1.10 నాకు, 90 పైసలు ఇడికా చెప్పాలి. అబ్బాయి, ₹1.10 నాకు, 90 పైసలు ఇడికా, ₹1 ఏమో 10 పైసలు తగ్గించుకోకూడదు. ఈడు నాకంటే చిన్నవాడుగా ఒక్క 10 పైసలు తగ్గించుకోలేడు ఈడు. ఎందుకని? ఈడు నాతో సమాన వారసుడు. కుటుంబ విషయంలో కూడా నీ భార్య సమానం. కుటుంబంలో ఎవడైతే భార్యను సమానంగా చూడడో, బానిసగా చూస్తాడో ఆ కుటుంబం సక్సెస్ అవ్వదు. 2, భార్యని తల మీద పెట్టుకొని, అర్థమవుతుందా? అసలు నువ్వే నా దేవతవని నిన్ను చాలా నమ్ముకుంటే అని ఊరేగుతాడు ఒక్కొక్కడు. ఏమన గాని పైన ఎక్కించుకున్నాడో వాడు సమాజంలో ఏమొద్దు, దయచేసి వినండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. దేవుడు నీకు ఇచ్చింది తల మీద కూర్చోబెట్టుకోవడానికి కాదు, బానిసగా ఉండడానికి కాదు, పక్కన కూర్చోబెట్టుకోవడానికి. అంటే పాలి బాగా నీకు కుర్చీ ఉంటే నీ భార్యకి కూడా కుర్చీ ఉండాలా? హల్లెలూయా. ఏమంటే అయ్యగారు పెళ్ళి అయ్యేటప్పుడు ఇద్దరికి సమానంగా చెప్పాడుగా, పక్క పక్కన కుర్చీ వేశారుగా అయ్యగారు. ఇప్పుడు ఏంది మా అక్కన కింద కూర్చోబెడతావా? జాగ్రత్త. హల్లెలూయా. అంటే సమానం కదా దానికి అర్థం, సమానత్వమే కదా దాని అర్థం. ఏనా సల్మాన్ అన్న సమానం కాదా? ఆడదానివే, ఆడదానిలాగుండు. ఆడపిల్ల ఇంటికి దీపం అంటారు తెలుసా? దాన్ని జాగ్రత్తగా కానీ పెట్టవలసిన చోట పెట్టకపోతే కొంపని తగలబెట్టేసిద్ది, తెక్క కుదిరిద్ది. అర్థమవుతుందా? ఆడదే కదా, దీపమే కదా అని సూర్యులో పెడితే తగలబడిపోయిద్ది. అందుకని వారితో జ్ఞానము కలిగి కాపురం చేసుకోండి అని వాక్యం సెలవిస్తుంది. ఏం చెప్పాలో నేను 3-4 మాటలు చెబుతాను, వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. భార్యకి స్వతంత్రం ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? చెప్పాలి. సొంతగా ఆమె ఏదైనా ఒక ఆలోచన చేసి సొంతగా కూర ఉండడానికి, సొంతగా బట్టలు తేవడానికి, సొంతగా సరుకులు తేవడానికి, సొంతగా ఎక్కడికైనా వెళ్ళి, అర్థమవుతుందా, ఎవరైనా మాట్లాడి పలకరించి రావడానికి అధికారం ఉందా లేదా భార్యకి? అయ్యగారు, పాస్టర్ గారు చెప్పండి, ఉందా లేదా? స్వతంత్రత ఉందా? ఇస్తారా? స్వతంత్రత ఉందా? ఇస్తే నువ్వు ధన్యుడివే, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నీకెలాంటి భావాలు ఉన్నాయో భార్యకు కూడా అలాంటి భావాలు ఉన్నాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. ఆమెకి నేను చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి ఏడ్చిద్ది, అన్నా నెల జీతం వచ్చిద్దన్నా, కనీసం నాకు ఒక ₹500 కూడా నా చేతికి ఇవ్వడన్నా, 500 కూడా చేతికి ఇవ్వడన్నా. ఏంటి అయ్యా, నాకు పలానా, నేను అన్ని తెచ్చేస్తున్నానుగా అన్నా. మీరు ఏనండి అన్నా, ఆలోచించండి. ఎప్పుడైనా నాకు అరటిపళ్ళు వచ్చినాయి అనుకోండి, ఒక అరడజని అరటిపళ్ళు తీసుకొని కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉండాలి కదన్నా. పిల్లలు ఏమైనా, అమ్మా నాకు పలాంటి కావాలంటే నేను కొనివ్వడానికి ఇవ్వాలి, 500 కూడా ఇవ్వడన్నా. నన్ను అసలు ఎంత హీనంగా చూస్తాడంటే, నన్ను ఒక కుక్కలాగా చూస్తాడన్నా. పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ అనాలా? ఈయన దేంతో పోల్చాలో నాకు అర్థం కావట్లేదండి. ఒక ₹1000 ఆమె చేతికిస్తే ఆ కుటుంబం ఎంత బాగుంటుందండి. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇవ్వచ్చా బాయ్? ఒక మాట చెప్పనా అన్నా, ఇచ్చేదేంటి, ఆమె వాడిద్ది డబ్బులన్నీ, అందులో కూడా తప్పు లేదు. ఎందుకు తప్పు లేదంటే, నువ్వు ఒక రాజువి. కొన్నిసార్లు నువ్వు రాజువేలే, ఇంట్లో రాజువే. ఎంతలో పెద్ద రాజు అయినా మంత్రి గారి మాట వినాలా,
స్తోత్రం చెప్పాలి. ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు, ఎంత పెద్ద రాజ్య పరిపాలన అయ్యా ఉంటారా? ఉన్నప్పుడు ఆమె నిన్ను కొంత సలహాలు ఇస్తుంది, వెనకాల నుండి సలహాలే, వాళ్ళ ముందుకు వచ్చింది కాదు. నీకు తెలియదు నాకు చెబుతాను అన్నయ్య, ఆయనకి తెలియదులే అన్నయ్య అనే భార్య నిండు వందనాలు, నీ పని అయిపోయింది అప్పుడే. అలా కాదు, ఇంట్లోకి వచ్చిన తర్వాత అయ్యా పలానా చెయ్యి, పలానాది చెయ్యి అంటే భార్య మాట ఇన్ను, స్తోత్రం చెప్పాలి. ఆమె పిల్లలు నీతో పాటు పిల్లల్ని కనింది, ఆమెకు స్వతంత్రత ఉంది, ఆమెకి ఆర్థిక లావాదేవీలు చెప్పాలి. ఎంత తెస్తున్నావో, ఎంత ఇస్తున్నావో, ఎంత నీకు జీతం వచ్చిందో చెప్పాలి. అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుంది, జీవితం సక్సెస్ అవుతుంది. కుటుంబం సక్సెస్ అవ్వలేదంటే నీ జీవితం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని అర్థం. ఒక్కొక్కడు జీతం ఎంతో చెప్పడు, ఎంత వస్తుందో చెప్పడు, ఏం చేస్తున్నాడో చెప్పడు, అసలు ఎందుకు భార్యగా ఉండాలేమా? అది నువ్వు చేస్తున్న పొరపాటు అంటాను నేను. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే చేతులు ఎత్తరా? అయ్యబ్బాబోయ్, ఏంది ఆడదానికి చెప్పేది అనేవాళ్ళు చేతులు ఎత్తరా? నేను ఇందాకేం చెప్పాను, దీపం ఏం చేసిద్ది? కొంపారిసిద్ది. ఇంకొక మాట చెబుతాను విను. హల్లెలూయా చెప్పగలవా? ఆమెకి ఉన్న దిక్కు నువ్వే. కుటుంబంలో ఆమె ఆవేదన, ఆమె బాధ కొంత సమయం కేటాయించి వింటున్నావా అంటున్నాను నేను. వింటావా? ఆ బాధ వింటావా? అమ్మ నా బాధ, నా భావన అర్థమవుతుందా మీకు? నువ్వు వినకపోతే ఎంత ప్రమాదం జరిగిద్దో నన్ను చెప్పనా? ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉన్నారు, మీ భార్యకి మీ అమ్మకి ఏదో చిన్న వాదన జరిగింది, బట్టల దగ్గర అంటుల దగ్గర లేదా ఇంకోటో. మీ అమ్మ ఇదేనా నేర్పించింది, పళ్ళు రాలగొడతాను ఏమనుకున్నావో అనింది అనుకోండి. ఈ బాధ వచ్చిన వెంటనే ఎవరితో చెప్పాలనుకుంటుందా అమ్మాయి? మీ అమ్మకి మీ నాన్న ఉన్నాడు చెప్పుకోవడానికి, ఈ అమ్మాయికి ఎవరున్నారు? అయ్యగారు మీరు చెప్పండి. భర్తే ఉన్నాడు. ఈయనడో మా అమ్మ మీద తప్ప ఇంకేం లేదా నీకు అని అంటాడు. ఇక చెప్పడం మానేసింది. ఇంకొక బాధ వచ్చింది, చెప్పడం మానేసింది. ఇంకొక కష్టం వచ్చింది, చెప్పడం మానేసింది. అన్నీ ఎక్కడున్నాయి? గుండెల్లో ఉన్నాయి. గుండెల్లో ఆవేదన ఉంది, దుఃఖం ఉంది. ఆ అమ్మాయి ఒంటరితనం అనుభవిస్తుంది, బాధ. ఆ సంసారం ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు. ఈ లోపులో చాలామంది పాడవడానికి కారణం ఒక మాట చెబుతాను వినండి. ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్ ఎవడో, చిన్ననాటి స్నేహితుడు ఎవడో ఏదో ఎక్కడో కలవడమో ఫోన్ చేయడమో ఏదో ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు ఓపెన్ అవ్వడం జరిగిద్ది. హలో సురేష్ నువ్వా? ఏంటి అసలు అప్పటి నుంచి ఇప్పుడు కనపడలేదు కదా? అయ్యో ప్రవళిక, ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ఏ ఊరు? హైదరాబాదులోనే ఉన్నాను. ఎలా ఉన్నారు? మీ భర్త గారు పర్లేదా? మంచోడా? చావలాక బ్రతకలాకున్నాను. అదేంటమ్మా? అయ్యో మంచి వాళ్ళని చెప్పారు విన్నాను నేను. అది సరే, మీరు బాగున్నారు కదా? పిల్లలు ఎంతమంది? 2. నాకు కూడా 2. ఓకే ఉంటా పెట్టేసింది. తర్వాత మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు బాధ తెలుస్తుందిగా. ఫ్రెండ్ కదా, స్నేహితుడు కదా, అక్రమ సంబంధం ఫ్రెండ్ కాదు, జాగ్రత్తగా వినాలి. ఓన్లీ తన బాధ చెప్పుకోవడానికి అంతే. మరలా ఫోన్ చేసింది, ఏదో అతనో ఇతనో చేశారు. అప్పుడు ఓపెన్ అయింది అతని దగ్గర. మా అత్తగారు ఇలా అంటుంది, ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆయన ఏమి వినడు, అసలు నా మాటే వినడు, నా కష్టాలే పట్టించుకోడు. అయ్యో అలాగా? ఏదో సరే, ఏమన్నా డబ్బులు పంపించమంటావా ప్రవళిక? అకౌంట్ నెంబర్ చెప్పు ఒకసారి. ఓన్లీ ఫ్రెండ్షిప్ అంతే, అపవిత్రత ఏం లేదు. ఆదుకుంటాడు. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా లేవు, నన్ను పట్టించుకోడు. సరే పని చేస్తాను, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అవసరమైతే నేను బిల్లు కడతాను. ఓకే, ఎక్కడోసారి హెల్ప్ చేస్తాడు అతను. ఈమెకు
తన భర్త దగ్గర దొరకని ఆదరణ, తన భర్త దగ్గర దొరకని నెమ్మది తన ఫ్రెండ్ దగ్గర దొరికింది, తన క్లాస్మేట్ దగ్గర దొరికింది. ఎందుకో ఈడు ఆ అమ్మాయిని ఒక బానిసగా చూస్తాడే తప్ప ఆమె కష్టాలు వినడానికి అసలు ఇష్టపడడు. ఈడు బిజీ. ఆ ఫ్రెండ్షిప్పే, ఆ సహవాసమే ఎక్కువ మందిలో అక్రమ సంబంధంగా కూడా మారిపోతుంది. అవునా కాదా? వినాలి మీరే జాగ్రత్తగా. ఆడి పేరేం చెప్పాను ఇందాక నేను? సురేశా? ప్రవళిక. వీళ్ళల్లో సురేష్ గాళ్ళు ఎంతమంది ఉన్నారో? ఈ సురేష్ గాడు ఆడి భార్య మొరేనడో, ఆడి క్లాస్మేట్ మొర వింటాడు. ఆడి భార్య ఫోన్ చేస్తేనేమో చెప్పు సోది, వస్తున్నానుగా, ట్రాఫిక్లో ఉన్నాను పెట్టే అంటాడు. ప్రవళిక ఫోన్ చేస్తే వెంటనే సైడ్ పెట్టాలో. నీ భార్యకి నీవే దిక్కు. ఆమె మొరను వినాలి, ఆమె కష్టం కూర్చొని వినాలి. అమ్మా నేను ఈ మాటలే చెబుతున్నానని మీరు జ్ఞానం కలిగి కాపురం చేసుకోండి అని కదా చెప్పాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలవా? ఇంకొకసారి చెప్పు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఆమెకు నీ ఇంట్లో స్వతంత్రత ఉండాలి, ఆమె బాధలు నీవు ఖచ్చితంగా పట్టించుకొని వినాలి, 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 వినాలి అంతే. ఆమె తర్వాత నీకు ఇంకెవడైనా ఇంట్లో నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువైంది నీ భార్య, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువైందని చెబుతున్నాను. వినండి. మీరు ఎవడైనా తప్పు పట్టుకుంటే, నీకు నిజంగా వాక్యం అర్థం కాల, నా దగ్గరికి రా, నేను వాక్యం చూపించి నీతో మాట్లాడుతాను. నీ భార్య తర్వాతనే నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి విలువ. ఏం పాస్టర్ గారు మీరు చెప్పండి. ఎందుకంటే అయ్యగారు మీరు ఒప్పుకుంటారా? హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఖచ్చితంగా నీ తల్లిని తండ్రిని విడిచి, అంటే విడిచి అంటే వాళ్ళని విడిచిపెట్టమని కదా అని అర్థం. వాళ్ళ గది వేరు, మీ గది వేరైపోయింది. అప్పుడు అమ్మా నాన్న దగ్గర పడుకున్న నీవు ఇప్పుడు నీ గది వేరైంది, నీ ఆలోచన వేరైంది, నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. వయసు పెరిగింది, తల నరుస్తుంది, అయినా నీ అహం పోలేదు, నలిగిపోతుంది నీ ఇంట్లో నీ భార్య. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అప్పుడప్పుడు కాస్త బయటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చా అండి? అయ్యగారులే వీళ్ళందరూ అయ్యగారులే కదా. తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళాలా? తప్పదా? ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనిషి ఇంట్లో ఉండి 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 ఎందుకంటే సన్మానించండి. వారు మిక్కిలి బలహీనమైన ఘటమని వారిని ఏం చేయాలి? సన్మానించడం. సన్మానించడం అంటే ఏంటి? పూలదండలు తీసుకెళ్ళి చేయడమా? ఈరోజు సండే, ఆదివారం పొద్దున్నే చర్చికి వెళ్ళి వచ్చాం కదా, సాయంత్రం అలా విజయవాడ వరకు వెళ్ళొద్దాం పద అన్నాం అనుకో, అబ్బా ప్రపంచములో నా భర్త లాంటి వాడు లేడనుకుంటుంది. స్తోత్రం. అసలు అక్కడ విజయవాడ దాకా డబ్బులు లేవు, గాంధీ పార్కు తీసుకెళ్ళవయ్యా గుంటూరులో. హల్లెలూయా. ఆనందరావు ఎప్పుడైనా తీసుకెళ్ళావా? నిన్ను నమ్మను నేను. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నిన్ను నమ్మను రా బాబు. హల్లెలూయా. నిజం. ఎప్పుడు బయటికి తీసుకొని వెళ్ళకపోతే ఆడ మనుషులు ఎలా ఉంటారంటే, ఎప్పుడైనా కోడి కప్పని మింగిందనుకో ఎలా ఉంటుంది? అంటే చచ్చేది బ్రతికేది ఉన్నట్టు ఉండదు. అప్పుడెప్పుడు మౌనంగా ఏంది వస్తున్నానులే పో వెళ్ళిరా. మానసిక రోగం చేసింది మనోడే. నవ్వితే ఒప్పుకోడు. ఏంటి నవ్వుతున్నావు? ఎవరిని చూసి నవ్వావు? ఎందుకు నవ్వావు? ఎటు చూసి నవ్వావు? ఈ చెత్త గోల. అందుకనే కొన్ని దినాలకు నవ్వే లేదు.
ఆడెవడో పెళ్ళైన వెంటనే గుర్రం ఎక్కించుకొని వెళ్తున్నాడట భార్యని రథం మీద. దానికి 2 గుర్రాలు ఉన్నాయి, 4 గుర్రాలు ఉన్నాయి. గుర్రానికి కాలు జారింది. 1 అన్నాడంట. ఏందా 1 అన్నాడు అనుకుంది. ఈ మాట్లాడట్లే, ఈడు సీరియస్గా బండి తోలుతున్నాడు అని. దానికి జరిగింది, కాలు జారింది, 1 అన్నాడు. 2సారి జారింది, 2 అన్నాడు. ఏంది మనిషి పెళ్ళైన కొత్తలో ఏంటి సంగతి అది అంటారు కదా, అదే మాటలు. దాంతో 1, 2 అంటున్నాడు ఈడు. 3సారి కాలు జారింది, పిస్టల్ తీసి ఠామును పేల్చేశాడు. దెబ్బకే పడిపోయింది. ఇంకా 3 గుర్రాల మీద వెళ్తుంది బండి. ఈ అమ్మాయికి ఏం అర్థం కాక, ఏమండి ఏంటి ఆ గుర్రాన్ని అలా కాలి చంపేశాడనింది. ఫస్ట్ మాట పెళ్ళైన తర్వాత. నీకు 1 అన్నాడు. మీకు అర్థమైందా? నీకు 1. ఏమొక శాంసింగ్ 1 ఉంది, ఇంకోటి అయిపోయిందంటే కాల్చి పడేస్తాడు. ఈ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. గుర్రానికి 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వ దానికి టాప్ను పేల్చేశాడు. ఏమో 2వ దానికి రాకుండా కాపురం చేసుకుంది, ఎంత జాగ్రత్తగా చేసుకుందో ఆలోచించాలా. ఏనాడైనా నవ్వు ఉంటుందా? ఏనాడైనా తన జీవితంలో నెమ్మది ఉంటుందా? 2వ దానికి రాకుండా కాపురం చేసుకుంది. అంత పరాక్రమశాలులు ఉన్నారు ఇక్కడ. ఏమనుకోతే పరాక్రమశాలులారా, బయట చూపించండి అయ్యా, ఇంట్లో కాదు. ఆమెనప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళండి, సంతోషంగా చూడండి, స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇంకేమైనా చెప్పమంటారా, ఆపేయమంటారా? 2 చేతులు చెప్పు ఒకసారి. కుటుంబం సక్సెస్ అవ్వడానికి చెబుతున్నానులే. హల్లెలూయా. ఆమెకు అస్సలు ఇష్టం లేని పరాయి స్త్రీని నువ్వు అస్సలు మెచ్చుకోకూడదు. అస్సలు ఇష్టం లేదు, మనసులో పైకి నవ్విద్ది. కానీ పరాయి స్త్రీని కానీ అందాన్ని పొగిడావో నువ్వు పెద్ద మేధావి. ఆమెను కృంగదీయాలంటే ఫస్ట్ పరాయి స్త్రీ కూరను పొగడాలి, పరాయి స్త్రీ అందాన్ని పొగడాలి, పరాయి స్త్రీ యొక్క గుణగణాలను పొగడాలి. ఇది నీ నీ శరీరాన్ని నువ్వే గాయపరచుకోవడం అవుతుంది. మీకు అర్థమవుతుందా? నీ మనస్సులో ఉన్న దాన్ని బయట పెట్టొద్దు. నిండు వందనాలు, స్తోత్రం చెప్పాలి. పరాయి స్త్రీని పొగిడావో బిడ్డ, నీ కుటుంబం అంతగా దీవించబడదు, లేదా నీ కుటుంబం సక్సెస్ అవ్వదంటాను నేను. హల్లెలూయా. ఆమెకి ఇష్టము లేని అలవాట్లన్నీ మానేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నిన్న ఒక అమ్మాయి భార్య భర్తల గొడవతో నా దగ్గరికి వచ్చారు. నేను దాన్ని చెబుతున్నా. అది చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, పాపం అతను సిగ్గిడి చెప్పాడు, అన్నా నా దగ్గరకు రాదు ఈ అమ్మాయి అన్నాడు. ఆడు మొహం ఒకసారి కిందకి మీదకి చూశాను. సరే ఆ అమ్మాయిని పిలవరా అన్నాను. ఆ అమ్మాయిని పిలిచాను. ఎందుకమ్మా, ఎందుకు ఆ పిచ్చి పని చేస్తున్నావు? అట్లా ఉండకూడదు తల్లి. యవనస్తులు. వాడి ముందు బోర్ నిడిచేసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాను. అన్నా ఫుల్గా మందు అవుతాడన్నా, నోట్లో ఏదో వేసుకుంటాడు. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నకు మందు లేదు, మా నాన్నకి అలవాటు లేదు. ఆ వాసన అంటేనే నాకు వాంతి వచ్చేస్తుంది. అతని దగ్గరికి వెళ్తే నా కడుపులో తిప్పుతూ ఉంటుంది. ఆ వాంతుకు తట్టుకోలేను, ఆ వేదనకు తట్టుకోలేను, నాకు వాంతి వచ్చినట్టుంటుంది. అతనేమో దగ్గరికి తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు నేను ఏడ్చేస్తున్నాను. అతడు వేరుగా అనుకుంటున్నాడు. అంతేగాని ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నా, నాకు ఏమీ అతనంటే ప్రాబ్లం లేదు. కేవలం తన మందు వాసన, తన పానుబరాకు వాసన నాకు అస్సలు గిట్టట్లేదు, నా కడుపులో చిప్పుతుంది, అందుకని తన దగ్గరికి వెళ్ళట్లేదు అనింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు పానుబరాకు మానుకుంటాడా, సంసారాన్ని బాగొట్టుకుంటాడా? చెప్పరేంటయ్యా అయ్యగారులు, చెప్పండి అయ్యా బాబు. నీ పక్కవాడికి నువ్వు పానుబరాకు మందు వేసుకొని నీ పక్కవాడికి ఎప్పుడు తాగనటువంటి వాడికి ఒకసారి అను, దవడ పగల కొట్టకపోతే నన్ను అడుగు.
అదంతా వేసుకో, ఆ దరిద్రం అంతా లోపల ఊరబెట్టు, ఊరగాయ పచ్చళ్ళలాగా. నీ పక్కవాడితో ఒకసారి ఓహ్ అను, పెళ్ళం చరవకపోతే అప్పుడు అను. ఇలాంటి కఠినమైన మాటలు ఎవరో చెప్పరు మీకు. ఆ పిల్ల ఏడుస్తుంటే నా కూతురులాగా నేను ఫీల్ అయ్యాను. వాడికి దండం పెట్టి చెప్పాను, ఒరే బాధ అర్థం చేసుకోరా, ఎక్కడైనా ఒక పాడైన బ్యాడ్ స్మెల్ వస్తే మన కడుపులో తిప్పిద్దిరా, వాంతి వస్తుందిరా. ఆ భార్యాభర్తలు సంతోషంగా ఉండేది ఒక అద్భుతమైన కలయిక. అది మానసిక ప్రశాంతత ఉండాలి. ఆ ప్రశాంతత లేకుండా ఎన్ని సంవత్సరాలు నీతో కాపురం చేయాలరా? నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావురా, భార్య జీవితాన్ని పాడు చేస్తున్నావురా. నువ్వు ఆమెను ప్రేమిస్తే ఆమెకి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టేయి, అప్పుడు నీ సంసారం కట్టబడుతుంది. నేను ఆడికి ఇచ్చిన సలహా, ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ సలహా తీసుకుంటారని నా ప్రయత్నం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలవా? సమయం చూడమంటారా వద్దంటారా? చెప్పంటారా వద్దంటారా? అసలు నీ కుటుంబం సక్సెస్ అవ్వడానికి నేను ఈ విషయాలు చెప్పాను. కుటుంబం సక్సెస్ అయితే నీ వ్యాపారం సక్సెస్ అయినట్లే, నీ ఉద్యోగములను సక్సెస్ అయినట్లే, అన్ని విషయాల్లోనూ దీవించబడినట్లే. కానీ కుటుంబం ఒక్కటిగానే పేళ్ళైతే నీకు ఉద్యోగం ఉన్నా వేస్టే, వ్యాపారం ఉన్నా వేస్టే, అసలు నువ్వు బ్రతకడం వేస్ట్ అనిపించింది. అవునా కాదా? ఎవరి కొరకు బ్రతకాలండి? ఎవరి కొరకు కష్టపడాలి? ఎవరి కొరకు డబ్బు సంపాదించాలి? ఇలాంటి తలంపులు వస్తాయి. కానీ నీ కుటుంబం కట్టబడడానికి ఖచ్చితంగా నేను ముందు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. తల్లి తండ్రిని గౌరవించడం నేర్చుకో. ఫస్ట్ నువ్వు దీవించబడాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ కుటుంబం సక్సెస్ అయితే నీ జీవితం సక్సెస్ అయినట్లే. అందుకు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నీకు కావాలి. ఇస్సాకు దగ్గరికి యాకోబు యాశావు ఇద్దరు పోటీలు పడి తండ్రి నన్ను ఆశీర్వదించు, తండ్రి నన్ను ఆశీర్వదించని మోకరించిన వారి పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. యాకోబు ఆశీర్వదించబడ్డానికి కారణం తన తండ్రి నిండారుగా తనను ఆశీర్వదించాడు. నా కుమారుని దీవించు నాయనని. యాశావు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకొని వస్తే వారి గురించి వారికి మనోవేదన కలిగిందట. యాకోబు అందుకని యాకోబుతో చెప్పారు, నాయన నువ్వు మన యొక్క విశ్వాసం ఉన్నటువంటి మన కుటుంబంలో ఒక అమ్మాయిని చేసుకోమని చెప్పింది వాళ్ళ తల్లి. తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా, బూతులు తిడుతున్నావా? ఒకసారి మీకు ఒక మాట చెప్పనా? ఈ రోజుల్లో పిల్లలు ఎంత దరిద్రంగా తయారైపోయారంటే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. లైవ్ వెళ్తుందిగా, ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఇప్పుడు లైవ్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారండి. చూడండి అమ్మా, వినండి, స్తోత్రం చెప్ప ఒకసారి. తల్లిదండ్రులు గుండెల మీద పెంచారు, తిని తినక చదివించారు, ఎన్ని జతలు గుట్టించారో నీకు బట్టలు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారో, ఎంత ప్రయాసపడ్డారో. ఆడెవడో పనికి మాలినోడు ఒక చిన్న సహాయం చేశాడు, ఒక్క నెల ఫీజు కట్టాడు వీడికి. ఇన్ని సంవత్సరాలు ఫీజు కట్టిన తండ్రిని ఒక్క దెబ్బతో తోలనాడతాడండి. ఏం కట్టావు మాకు? పోయిన నెలలో ఎవడు కట్టాడు? పెండు లేకపోతే చదువు మధ్యలో ఆగిపోయేది. నువ్వు ఉన్నావు ఒకటే, లేకపోతే ఒకటే. ఆ తండ్రిని పొడి చంపేసావు అబ్బాయి, నువ్వు పొడి చంపేశావు. ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడు నీకు గుర్తుందా? ఆడపిల్లలైతే ఎంత దారుణంగా మాట్లాడతారో. ఆడెవడో ఒక డ్రెస్ తెచ్చేసాలు ఆడికి అట్రాక్ట్ అయిపోతున్నాడండి. ఆడెవడో ఎన్నోసార్లు ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడండి. వాళ్ళు తినకుండా నీకు పెట్టారు, వాళ్ళు తినకుండా నీ ఫీజులు కట్టారు, వాళ్ళు తినకుండా నువ్వు ప్రయోజకుడు అయితే చాలు అనుకున్నారు. నేను కూలి పని చేస్తున్నాను, నా కొడుకు ఉద్యోగం చేస్తే నా దగ్గర నుంచి నా స్థితిగతులు మారిపోతే నా బిడ్డ దగ్గర నుంచి అనుకొని ప్రయాసపడ్డారు. కానీ ఆ తండ్రిని ఏనాడైనా సంతోషపరచగలిగావా?
నీ ఫ్రెండ్ని ఎక్కించుకొని బైకు, లేదా మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక కారు మాట్లాడుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత సరదాగా వెళ్ళి తినొచ్చారు కదా, అమ్మా నాన్న ఎప్పుడైనా హోటల్కి తీసుకెళ్ళావా? అర్థమవుతుందా? అసలు దానికి నోసుకున్నారా వాళ్ళు? ఉద్యోగం వచ్చింది కదా, డబ్బు సంపాదిస్తున్నావు కదా, ఎప్పుడైనా తండ్రిని ఎక్కించుకొని నానా ఇక్కడ దాకా వెళ్ళొద్దాంరా అని ఇప్పుడు నా హోటల్లో తీసుకెళ్తారా అన్న, నేను మా అమ్మా నాన్న అలా తీసుకెళ్తాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. హోయ్, నేను స్వతంత్రం ఎక్కువ చొరవ తీసుకొని మాట్లాడుతున్నానే ఫీల్ అవ్వకండి. ఏళ్ళు చూపించాను కదా, మీ పక్షాన్ని మాట్లాడుతున్నాను నేను. అమ్మా నాన్న ఎప్పుడైనా తీసుకొని బ్లడ్ టెస్టులు చేయించావా? ఏ విత్తుతావు అదే పంటకు వస్తావు. హాస్పిటల్ తీసుకెళ్ళావా అమ్మనే? దగ్గరున్నావా? ఏదో తీసుకెళ్ళి చూపించుకోబో. నీ భార్యకేమో నీ పిల్లలకేమో రోగం వస్తే దగ్గరుండి చూపిస్తావు. అమ్మా నాన్నంటే దానికి అర్థం ఏంటి అబ్బాయి? నాకు అర్థం కాదు. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? ఆధార్ కార్డులో ఎవరి పేరుందో, ఎక్కడ పుట్టావు, ఎక్కడ ఉత్పత్తి అయ్యావు, చిన్న గుడ్డు మీ అమ్మ కడుపులో నీవు నేను, అర్థమవుతుందా? మన అమ్మ కడుపులో మనం ఉత్పత్తి అయ్యాం. వాళ్ళని ఎప్పుడైతే మర్చిపోతావో నీ అంత కృతజ్ఞత లేనిటువంటి వాడు లేడు. అక్కడే నువ్వు ఫెయిల్ అయ్యావు, అక్కడే నీకు ఆశీర్వాదం లేదు. ఏ తల్లిదండ్రులు హృదయపూర్వకంగా బిడ్డలను ఆశీర్వదిస్తారో ఆ బిడ్డలు గొప్పగా దీవించబడతారు. వినండి నా మాట, వెనుకున్నటువంటి వారు కూడా వినండి. ఏ తల్లిదండ్రులు బిడ్డలను బట్టి సంతోషిస్తారో ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారండి. తెల్లారగట్ల లేచి నీ తల్లి నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. వారు ఏ టైంలో మోకరించినా నీ కొరకు ప్రార్థన చేయకుండా ముగించరు. ఆ తల్లికి ఆ తండ్రికి నువ్వేం చేయగలుగుతున్నావు, ఏం మిగిలిచ్చావు, ఏమి ఇస్తున్నావు బహుమానం? ఒకసారి ఆలోచించండి. నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు సన్మానించాల్సిందే. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 3:12 ఏముందంటే, అతడు తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అన్నాడు. పిల్లల విషయంలో మనం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. స్తోత్రం చెప్పాలి. ఇవన్నీ పొడి పొడి మాటలే. మీ అంత సబ్జెక్టు నా దగ్గర లేదు. నాకున్న తపన బాధ ఏమిటంటే, మనం అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వాలంటే ముందు మన కుటుంబం సక్సెస్ అవ్వాలంటాను. స్తోత్రం చెప్పాలి. కుటుంబాలు సక్సెస్ అయితే సంఘం సక్సెస్ అవుతుంది, దీవెనకరంగా ఉంటుంది. సంఘం ఎప్పుడైతే బాగుపడుతుందో సమాజాన్ని బాగు చేస్తుంది. కుటుంబాలు ఈ రోజున పాడవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. నా మట్టుకు నేను, మీలో కూడా ఉంది ఆ తపన. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటలకు పోతున్నారు. ఒక సహోదరుడు నాకు తెలిసినటువంటి అతను ఎక్కడో జాబ్ చేస్తాడు. శనివారం ఇంటికి వచ్చి వెళ్తాడు. వయసు వచ్చిన పిల్లలుంది. కొన్ని నెలల తర్వాత, కొన్ని నెలలు కూడా తన బిడ్డను చూడాల, తన కూతురును చూడాల. అతడు ఒక రోజున అతనికి అర్ధరాత్రి మెలకు వచ్చింది. ఎందుకు మెలకు వచ్చిందంటే, ఇంట్లో ఒక చిన్న పిల్లవాని యొక్క ఏడుపు వినిపిస్తుంది. ఆడ ఆశ్చర్యపోయాడు అతను. ఇదేంటి, నా ఇంట్లో చిన్నపిల్లవాడు ఏడుపు వినిపిస్తుంది ఏంటి అనుకొని కంగారు పడిపోయి లేచి భార్యను చూస్తే భార్య లేదు. ఆ ఏడ్చే పిల్లవాని యొక్క గదిలో ఉంది. ఎక్కడ ఏడుపని ఎత్తుక్కుంటూ వెళ్తే గదిలో తల్లి పిల్లిద్దరు ఉన్నారు. ఒక చిన్న పిల్ల. ఏంటి ఈ సంగతి అంటే, ఆ పిల్లకు పుట్టింది పిల్ల. గుండెలో బాదుకున్నాడు. ఈ తల్లి చేసేది ఏమి లేక, తన తండ్రికి తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమై చచ్చిపోతాడని ఆ పిల్లకి గర్భిణీ వస్తే దాచిపెట్టేసింది. బిడ్డ పుట్టింది. ఆ మానసిక వేదనతో ఆ తండ్రి చచ్చిపోయాడు కొద్ది రోజులకి. అంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి, ఎంత దారుణంగా ప్రజల్ని, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నారో చూడండి. మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను మీకు. యోగ్యమైన వాడి ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. యోగ్యత అంటే నీ భార్యకి న్యాయం చేయాలి, నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి,
కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటే ఆ యోగ్యమైన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ ఇంట్లో దీవెన ఉంటుంది. నువ్వే మార్గం తప్పితే, నువ్వే త్రాగుబోతు అయితే, నువ్వే అక్రమ సంబంధంలో ఉంటే, కుటుంబానికి తలగా ఉండవలసినటువంటి వాడు నువ్వే పాడైపోతే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టింది మనం పాడవడానికి కాదు. చివరగా ఒక్క మాట ఊరికే గుర్తు చేసి ముగిచ్చేస్తాను. హల్లెలూయా చెప్పగలవా? మంచి సహవాసం కలిగి ఉంటే మనం జీవితంలో భలే సక్సెస్ అవుతామండి. హల్లెలూయా. సహవాసం. మీ ఫ్రెండ్ ఎవడు? మంచివాడేనా? నీ ఫ్రెండ్ ఎవడండి? నీ స్నేహితులు ఎవరు? ఇప్పుడు చర్చి నుంచి వెళ్తావు కదా, పొద్దున్న ఎవరితో సహవాసం చేస్తావు? అసలు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడో ఒకసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 ఏముంటుందంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని బైబిల్ చెబుతుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపేస్తుంది. నీ సహవాసాన్ని బట్టి నీ జీవితం సక్సెస్ అవుతుంది. ఇద్దరు కుర్రోళ్ళు, ఇద్దరు యవనస్తులు సున్న పనికి వెళ్తారు, బొచ్చులు మోస్తారు, కూలి పని. శనివారం బట్టువాడ తీసుకుంటారు. ఒకడేమో 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగుతాడు, ఒకడేమో రోడ్డు పక్కన రూపాయన్నర ఇచ్చి టీ తాగుతాడు. చూసేవారికి ఆ 5 స్టార్ హోటల్కి వెళ్ళేటువంటి వాడి మీద ఎవరైనా పనికి మాలినోడు అనుకుంటున్నారు. బేల్దారి పనివాడికి 5 స్టార్ హోటల్లో టీయా అనుకుంటున్నారు. ఈ పక్క తన స్నేహితుడికి కూడా అర్థం కావట్లా ఎందుకు ఈడు అక్కడ తాగుతున్నాడు. కానీ వారానికి ఒక టీయే తాగుతాడు, అది 5 స్టార్ హోటల్లో దాగి వస్తాడు. కొద్ది రోజులు అయిపోయింది, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకరోజు డౌట్ వచ్చి అడిగాడు వీడు, అరే ఎందుకు నువ్వు 5 స్టార్ హోటల్లో టీ తాగుతావు? అక్కడికి వెళ్తే 50 రూపాయలు టీ, ఇక్కడైతే 2 రూపాయలు టీ, ఎందుకు ఆ పిచ్చి పని చేస్తున్నావు అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఒరే నేను చేసేది పిచ్చి పని కాదురా, నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే టీ టేస్ట్ కొరకు కాదురా, అక్కడ తెలివైన వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, పద్ధత కలిగినటువంటి వారు, బిజినెస్ చేస్తున్నటువంటి వారు అక్కడికి వచ్చి టీ తాగుతారు. నేను అక్కడ వాళ్ళతో టీ తాగుతూ వాళ్ళ మాటలు వింటున్నాను. జీవితంలో ఎలా పైకి రావాలి, ఎలా వారు సంపాదించాలి, సమాజంలో ఎంత విలువగా బ్రతకాలి అనేది మాటలు మాట్లాడుకుంటే నేను పక్కనే ఉండి టీ తాగుతూ వింటాను. అంటే నువ్వు వింటే పెద్దోడు అయిపోతావా అన్నాడు వాడు ఎగతాళిగా. లేదు లేదు, నువ్వు టీ తాగే దగ్గర ఏం మాట్లాడుకుంటారు? దాన్ని పడేశాను రా, దీన్ని పడేశాను రా, ఈడు పడ్డ సంగతి వీడికి అర్థం కావట్లా. దరిద్రుడీడు వాళ్ళోటి వెళ్ళాడు రా, ఈడిటి వెళ్ళాడు. నిన్న ఒకరిని బాధాము, ఒకరిని వేసాం, ఫుల్లు 2 ఫుల్లు తెచ్చాడు, ఆడితో పెట్టించాం ఖర్చు. ఈ మేధావులు మాట్లాడుకునే మాటలు అవి. ఆడిని వేసాం, ఈయన్ని బాధాం, ఆడిని కొట్టాం, 2 ఫుల్లు తెచ్చాం. ఇదే కదా దరిద్రులు మాట్లాడుకుంటారు. వినండి, వారానికి 50 రూపాయలు టీయా, నీ బొంద పో, నేను రాను అన్నాడు వీడు. సరేరా నీ ఇష్టం అన్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ అబ్బాయి పద్ధతి చూసి అక్కడ వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. ఇతనితో పరిచయం పెరిగింది. వీళ్ళిద్దరు పరిచయం కాస్త నా దగ్గర ఒరే చిన్న పని ఇస్తాను రమ్మని పనిలో పెట్టుకున్నాడు. ఇతని నమ్మకత్వాన్ని చూసి అతనికి ఒక 10% అతనికి పార్ట్నర్షిప్ ఇచ్చాడు అతనికి. అతను అలా వృద్ధి చెంది వీడు ఇలాగే ఉన్నాడు. వాడు ఉన్నత స్థితికి ఎదిగాడు. అసలు వీడి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వీడి ఆశీర్వాదం అంటే ఆడి సహవాసం నుంచి స్టార్ట్ అయిపోయింది. అందుకని మన అమ్మోళ్ళు ఫస్టే చెబుతారు, అరే వాడి సహవాసం పట్టొద్దోడు గంజాయి తాగుతున్నాడు, ఆడి సహవాసం పట్టొద్దోడు అక్రమ సంబంధంలో ఉన్నాడు. ఏనండి జాగ్రత్తగా. ఒక రైతు విత్తనాలు ఇచ్చాడట. కొన్ని పక్షులు వచ్చి ఆ విత్తిన విత్తనాలు తినేస్తున్నాయి. ఆ రైతు కోపం వచ్చేసి ఏం చేశాడంటే వలొడ్డాడు. వలొక్కేసరికే
ఆ పక్షులన్నీ పడిపోయినాయి. అందులో ఒక తెల్లటి కొంగ కూడా పడింది. ఒక తెల్ల కొంగ కూడా పడిపోయింది. ఆ తెల్ల కొంగ ఆ రైతు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటుందట. ఏమిటంటే, అయ్యా, నా ముక్కు చూడు ఎంత పొడుగుందో, నేను ఇత్తనాలు తినలేను, నేను ఏదో చెరువులో ఉన్న చేపలు తింటాను, కానీ నేను నన్ను పట్టుకున్నావు, నన్ను వాటితో పాటు శిక్షించమాక, నన్ను చంపేమాక. ఆడి జాతి వేరు, నా జాతి వేరు, ఆడి బుద్ధి వేరు, నా బుద్ధి వేరు, వాటి ముక్కు వేరు, నా ముక్కు వేరు, నేను తినలేదు బాబు అని దండం పెట్టింది. ఏయ్, మరి నువ్వు అంత మంచిదానివైనా నిన్ను విడిచిపెట్టను, నీకు కూడా శిక్ష. ఎందుకంటే నువ్వు ఆ గుంపులో ఎందుకు జాయిన్ అయ్యావో చెప్పన్నాడట. నీకు అర్థమైందా? ఆ గుంపులో ఉన్నావు కనుక నువ్వు కూడా వలలో పడ్డావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ గుంపులో ఉన్నావు నువ్వు? వలలో పడతావు. జాగ్రత్త. నీ సహవాసాన్ని బట్టి నీ స్థితిగతులు మారిపోతాయి, నువ్వు సక్సెస్ అవుతావు. నేను ఇప్పుడు మూడు మాటలు చెప్పాను, మీకు అర్థమైందో లేదో. ఫస్ట్, నువ్వు పుట్టినందుకు ఒక సక్సెస్ఫుల్ జీవితాన్ని నువ్వు జీవించి ఆశీర్వాదకరంగా బ్రతకడానికి ఫస్ట్ నువ్వు దేవునితో చేతులు కలుపు, దేవుని సహవాసం చేయి. నీ పాపాన్ని విడిచిపెడితే దేవుడు నీకు కనిపిస్తాడు. నీ పాపంలో ఉంటే సిలువ దగ్గరికి వస్తే ఆ సిలువ నిన్ను కడుగుతుంది, ఆ రక్తం. 2, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని జ్ఞానంతో చక్కగా కట్టుకో, ఆ విలువ నీకుంటుంది, ఆశీర్వాదం నీకుంటుంది. 3, నువ్వు ఎన్నుకునే సహవాసాన్ని జాగ్రత్తగా ఎన్నుకో. నీ సహవాసాన్ని బట్టి కూడా దీవించబడతావు. ఇంతమంది సేవకులు వచ్చారు, వారికి నిండు వందనాలు. మీకు కూడా నేను దండం పెట్టి చెప్పేది ఏమిటంటే, భారం కలిగిన సేవకులు ఉన్నారు, శరీర సంబంధులైన సేవకులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన సేవకులతో నువ్వు సహవాసం చేస్తే నీ స్థితిగతులు మారిపోతాయి. అర్థమవుతుందా? శరీర సంబంధమైన చెత్త కబుర్లు చెప్పుకునే వాడితో కానీ నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎంతకాలం ఉన్నా అలాగే ముడుసుకుపోయిన ఆకులాగుండిపోతావు. నువ్వు నడుస్తున్న సహవాసాన్ని బట్టి నీ తలంపులు మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి, ఉన్నతమైన తలంపులు వస్తాయి. కొంతమంది దైవజనులతో నేను కలుస్తున్నప్పుడు వారి మాటలు వింటుంటే నాలో ఇంకా పని చేయాలని ఉద్దేశం వస్తుంది. స్తోత్రం చెప్పాలి. కొంతమంది మాటలు వింటున్నాం అనుకో, సాలే అనిపిస్తుంది. స్తోత్రం చెప్పగలరా? అందుకనే వీళ్ళతో నిండు వందనాలు చెప్పడమే. వాడు ఎంత వాడైనా సరే అవసరమైతే 10 రూపాయలు చదువుకుందాం, యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పాలి. మీరు గమనించండి, అలాంటి వారితో అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో 1 గంట గడపొద్దు. అది వేస్ట్ సమయం. అలాంటి వారితో గడిపితే నువ్వు పాడవుతావు. నీ దర్శనము నువ్వు బ్రతికుండగా నెరవేరబడకుండానే చచ్చిపోతావు. నువ్వు బ్రతికుండగా నీ దర్శనం నెరవేర్చబడాలంటే క్రీస్తు కొరకు రోషము కలిగిన సేవకులతో 10 నిమిషాలు గడిపిన చాలు, నీ గుండెలు మండుతాయి. స్తోత్రం చెప్పాలి. నీ హృదయం మండిపోయిందంతే. సహవాసాన్ని బట్టి మన సక్సెస్ ఉంటుంది. ఇంకెంతకంటే నేనేం చెప్పను. అందరికీ వందనాలు. ఒకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తుదాం. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఏలియా గారు ప్రార్థన చేస్తారు. యేసుపాదమయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. పెద్ద అయిన ఆశీర్వాదంతో మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్దాం. రండి, ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. నీ దయలో, నీ ప్రేమలో ప్రభా ఈ యొక్క కృపా మినిస్ట్రీని మీరు ప్రేమించి వాతావరణాన్ని అనుకూలపరిచి అయ్యా ఈ యొక్క స్తోత్రం రాష్ట్ర నలుమూలల నుంచి అనేకులను ప్రభా నీవు ప్రేమించినటువంటి నీ బిడ్డలను మీరు తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు. స్తోత్రం. ఈ దినము మీద పెట్టుకొని ప్రభా కుటుంబము ఎలా కట్టబడాలో, కుటుంబాన్ని నడిపిస్తున్న నాయకుడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ప్రభా అనేక విషయాలు నాయనా మీరు మీ దాసుని ద్వారా
పలికించిన మాటలను బట్టి నీకు వందనాలు. స్తోత్రం. చేరువచ్చిన నీ బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబములు యేసు నామములో కట్టబడును. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్కరు దీవెనలతో నింపి నీ కృపతో నింపండి. సమాధానాన్ని అనుగ్రహించి పంపండి. నిరాశలు ప్రార్థించిన ఈ ప్రార్థన ఫలితంగా ప్రభువా అనేకులు కూడా మీరు ముట్టి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. స్వస్థతలు మీరు అనుగ్రహించున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోవాలి. ఇక ఈ కృపా మినిస్ట్రీని అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి ప్రభా అనేకమైన నూతన ఆత్మలను కూడా మీరు నడిపించి అనేకుల్ని రాజ్యానికి వారసులవుటకు ప్రభా ఎంతో ప్రయాసపడి చేస్తున్న ఈ పరిచర్యను అభివృద్ధి పరచమని ఘనత మహిమా ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పరిణామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఓ ప్రభు, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన కాపుదల సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రియులందరికీ మరి ముఖ్యంగా కృపా మినిస్ట్రీస్ అనేటువంటి మీ సహవాసమును సదాకాలము తోడయుండి నడిపించి దీవించి విస్తరించునుగాక. ఆమేన్. ఆమేన్. మన దేవదేవుడైన పరమందున్న తండ్రికి మహిమ కలుగునట్లు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వర్షాన్ని ఆపి ఇంత మంచి వాతావరణం నుంచి తన ప్రజలను ఆయన నడిపించుకొని వారిని ఆస్వాదించినందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమందున్న తండ్రికి, తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు, కుమారుడైన ప్రభువుకు మహిమ కలుగునట్లు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మీకందరికి తోడయ్యుండి నడిపించునుగాక. దైవజనులందరికీ మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను వర్ధిల్ల చేయునుగాక. మీకు నా మీద ఉంచిన ప్రేమను బట్టి మరొకసారి కృతజ్ఞతా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.